బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, హోలీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా ఆడుకుంటూ ఉంటారు. అయితే హోలీ పౌర్ణమి రోజే గ్రహణం కూడా ఉంది అంటూ కూడా శాస్త్రం చెప్తుంది అంటూ కొంతమంది పండితులు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారండి? ఆ రోజున మనకి మార్చి 3, 2026 సంవత్సరం. ఆ రోజు మనకి పౌర్ణమి ఉన్నది. ఈ పౌర్ణమి రోజునే హోలీ రావడం అనేది ఏం లేదు, సహజంగా హోలీ అనేది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. హోలీ పౌర్ణమి వస్తూనే ఉంటుంది. ఈ హోలీ రోజున గ్రహణం రావడం అనేది ఒక్కొక్కసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది. అందులోనూ మఖా నక్షత్రం మంగళవారం ఈ 3వ తారీఖు మార్చి రోజున గ్రహణం అనేది కూడా ఏర్పడుతోంది పౌర్ణమి రోజున. ఈ గ్రహణం అనేది వేరే, హోలీ అనేది వేరే. హోలీ అనేది ఏంటంటే దేవాతి దేవతలు చేసుకున్నటువంటి పండగ ఏం కాదు. హోలీ అనేది పెద్ద పండగ చేసుకునేది, దేవుళ్ళకి సంబంధించినటువంటిది, దేవుళ్ళ ఆలయాలు ఉండాలి అనేది ఏం లేదు. కాబట్టి హోలీ అనేది ఆహ్లాదకరంగా ఆనందకరంగా చేసుకునేది. సైంటిఫిక్గా కూడా హోలీ చేసుకోవడం వల్ల మన యొక్క శరీరానికి మంచి ఛాయ వస్తుంది, శరీరానికి మంచి రకం రూపురేఖలు వస్తాయి. కాబట్టి హోలీ అనేది వేరు, గ్రహణం అనేది వేరు. కాబట్టి హోలీ చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. హోలీ అనేది దేవత గుళ్ళోకి వెళ్తారేమో కానీ మరి పర్టికులర్గా గుడికి వెళ్ళాల్సిందే అనేది ఏం లేదు. హోలీ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కనుక చంద్రగ్రహణం మన భారతదేశంలో అయితే కనుక రాత్రి సమయంలో వస్తుంది. రాత్రి 10:51 ఆరంభమవుతుంది. అది ఏకునిజామున మళ్ళీ 4వ తారీఖు ఆరంభమైన తర్వాత 3:31 అది అంతమవుతుంది. కాబట్టి హోలీకి ఈ యొక్క గ్రహణానికి సంబంధం లేదు. ఈ యొక్క గ్రహణ సమయం వచ్చేసి సాయంత్రం 5 గంటల నుంచి ఆరంభమవుతుంది. కాబట్టి 5:30 నుంచి గ్రహణ సమయం అనేది ఆరంభమవుతుంది. ఇది ఉదయం 4:50 వరకు కూడా ఈ గ్రహణం అనేది ఉంటుందన్నమాట. గ్రహణ స్థూలం అంటారు దాన్ని. అలానే ఈ గ్రహణానికి ముందు ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి పీఠాధిపతులు కావచ్చు, అఘోరాస్ కావచ్చు, మంత్రోచ్చారణ చేసేవారు కావచ్చు, సాధన చేసేవారు కావచ్చు, ఇంకేదైనా పీఠ నిలబెట్టుకోవాలనుకుని కావచ్చు, ఇలాగ ఇంకేదైనా ఉంటే కూడా దేవాదులకు సంబంధించినటువంటి ధ్యానం కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకునేవారు ఏంటంటే కనుక ఆరంభ స్నానం, అంతమ స్నానం అనేది కూడా ఆచరించాల్సి వస్తుంది. అలానే కనుక ఈ గ్రహణానికి సంబంధించి శూలాలు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రెగ్నెన్సీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ప్రెగ్నెన్సీ దాల్చినటువంటి ఒక రోజైనా సరే వారు ప్రెగ్నెన్సీ స్త్రీలతో సమానం. వారు కొంచెం ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటే కనుక ఆ ఇటువంటి గ్రహణానికి సంబంధించినటువంటి విధానమైనటువంటి ఆ గ్రహణ శూలం అనేది వారి మీద లేకుండా ఉంటుంది. అలానే ఆరోగ్యం బాగాలేనటువంటి వారు టాబ్లెట్స్ కానీ మద్యం మందు కానీ తాగేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మద్యం కాదు మామూలుగా సిరప్లు కానీ తాగేవారు ఎవరైతే ఉన్నారో వారైతే కనుక ప్రికాషన్స్ తీసుకునే అవసరం అయితే లేదు. వారి ఆరోగ్యం సహకరించే మేర చేసుకోవచ్చు. అంటే గురుగారు, ఆ రోజు హోలీ అలాగే చంద్రగ్రహణం కూడా ఉంది కాబట్టి ప్రత్యేకత కూడా ఉందనే చెప్పొచ్చు. చాలా మంది కూడా గ్రహణం ముందు వస్తుందంటేనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముందుగానే పూజలు చేయటం, లేకపోతే ఇంట్లో సామాన్లు అన్నీ కూడా ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని పడేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మరి ఆ రోజు ప్రత్యేకత ఏంటండి అసలు? గ్రహణం రోజు ప్రత్యేకత ఏం లేదు, మఖా నక్షత్రంలో వస్తుంది. మఖా నక్షత్రంలో రావడం వలన ఏంటంటే, మఖా నక్షత్రం రావడం వల్ల సింహరాశికి, అలానే తులరాశికి, అలానే మకర రాశికి, కుంభరాశికి, మేషరాశికి, ఇంకొకటి ఏంటంటే కనుక ఈ మిథున రాశికి, ఈ రాశుల వారికి ఏంటంటే ముఖ్యంగా ప్రత్యేకించి ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, తల్లిగారు కావచ్చు, చెల్లిగారు కావచ్చు, అక్కగారు కావచ్చు, భార్య కావచ్చు, కూతురు కావచ్చు, ఇలాంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకి ఇబ్బంది కలగకుండా ఉన్నంత వరకు కూడా బాగుండాలి. కాబట్టి ఈ గ్రహణ అనంతరం కూడా గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించిన దానాలు, ధర్మాలు, యజ్ఞ, యాగ, హోమ, జప, తపాలు చేసుకున్నట్టయితే కనుక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధానానికి ఏదైతే ఉందో, పిత్తదోషాలు కావచ్చు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉన్నవారు, అలా ఇంకా కలత్ర దోషాలు ఉన్నవారు, ఇంకా ప్రకృతికి సంబంధించిన దోషాలు ఉన్నవారు, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, ఇండి అష్టదిబ్బందన అయిన వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఇంట్లో ఏదైనా స్త్రీలకి బాగాలేనటువంటి వారు, ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా దానాలు చేసుకున్నట్టయితే ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దోషం అనేది కూడా పటాపంచలైపోతుంది. కాబట్టి అలా విధమైన చేసుకోవచ్చు. అలానే ముఖ్యంగా సింహరాశి వారు, కుంభరాశి వారు అయితే కనుక ఆల్రెడీ శని భగవానికి అశుభ దృష్టి ఎక్కువగా ఉంది. కాబట్టి వీరి మీద ప్రభావితం ఎక్కువ చూపించేలా కనిపిస్తుంది. ఆర్థిక పరంగాను, ఆరోగ్యపరంగాను ఏ పని అనుకున్న ముందుకు వెళ్ళకపోవటము, అందరూ దూరం అయిపోవటం లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో స్త్రీలకైతే కనుక ఆరోగ్య సమస్య కూడా కనిపిస్తూ ఉంది, గండాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాలు. కాబట్టి వీరు ఖచ్చితంగా దానం చేసుకుంటే కనుక మంచి సానుకూల వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి దానం చేసుకోవాలి. 15 రోజుల్లోపు, మళ్ళీ అమావాస్య లోపు వీళ్ళు దానం చేసుకోవాలి. దానం ఏంటంటే కనుక బియ్యం 1.5 కిలో,
వెండికి సంబంధించినటువంటి రూపు కానీ ప్రతిమ కానీ ఏదైనా వెండికి సంబంధించి తీసుకోవాలి. అలానే కనుక వైట్ తువ్వాల వస్త్రం ఏదైనా తీసుకొని ఆ వైట్ వస్త్రంతో బియ్యము కలిపేసి కనుక ఎక్కడైనా బ్రాహ్మణునికి కానీ పంతులు గారికి కానీ అర్చకుల వారికి కానీ దానం ఇస్తే చాలా మంచి. దానం ఇచ్చే రోజున కాలికి నమస్కారం చేయకూడదు. అన్ని రకాల గ్రహాల వాళ్ళు కూడా ఈ దానం అనేది చేసుకోవచ్చు. ఈ గ్రహాల వారు దానం చేసినట్టయితే కనుక వారి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కాకుండా ఉంటుంది. అలానే పితృదోషాలకు సంబంధించి కానీ వీరిలో ఉన్నటువంటి గ్రహశాంతికి సంబంధించి కానీ ఎవరైనా ఉంటే కనుక నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాల దగ్గర ఎక్కడైనా సమీప దూరంలో ఉంటే కనుక అక్కడ వారు స్నానం ఆచరించి ఏ బట్టలతో అయితే స్నానం చేస్తారో ఆ బట్టలు కూడా అందులోనే వదిలివేయాలి. వదిలివేసిన తర్వాత అక్కడ ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత అమ్మవారు కానీ స్వామివారు కానీ ఉంటే కనుక అక్కడ 4 ఒత్తులతో దీపారాయణ చేయాలి. మట్టి ప్రమితిలో ఆవునీతో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ ఇలా చేసినట్టు దగ్గర గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహణానికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి. For more videos like this, subscribe Big TV channel.